బోధన్ మండలం ఉన్సా గ్రామంలో ఈసారి నిర్వహించే హోలీ పండుగను పురస్కరించుకొని పిడిగుద్దుల ఆట జరపరాదని బోధన్ రూరల్ సిఐ రవీందర్ నాయక్ ఎస్ఐ సందీప్ అన్నారు. బోధన్ మండలం ఉన్సా గ్రామాన్ని వారు సందర్శించి గ్రామస్తులతో గ్రామసభ నిర్వహించారు. అనంతరం ప్రస్తుతం కోవిడ్ వ్యాధి 2వ దశ వ్యాప్తి చెందుతున్న సమయంలో అదేవిధంగా ఉన్సా గ్రామం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో కోవిడ్ దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం హోలీ పండుగను పురస్కరించుకొని ఆనవాయితీగా వచ్చే పిడిగుద్దుల ఆటలు జరపరాదని వారు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మహారాష్ట్ర గ్రామానికి సరిహద్దు కావడం వల్ల ఇప్పటికే మహారాష్ట్రలో లాక్డౌన్ ఉన్నందున దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులందరూ సహకరించి పిడిగుద్దుల ఆట జరగకుండా ఉండాలని వారు ప్రజలను కోరారు. దీనికి గ్రామస్తులు అందరూ అంగీకరించడంతో వారు సంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ 2వ దశ వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ తమ సహకారాన్ని అందించాలని బోధన్ ఏసీపీ రామారావు అన్నారు. నేను హోంసా గంగమణి వాళ్ళ భర్తని సర్పంచ్ని హోంసా గ్రామము హోలీ పండుగ సందర్భముగా ఈరోజు సిఐ ఎస్ఐ గారు ఇద్దరు వచ్చి మమ్మల్ని అడగవలసి వచ్చింది. దాని విషయంలో మేము ఈ కరోనా విషయంలో మన సరిపాటు మహారాష్ట్ర ఉంది కాబట్టి ఈ నెల్లూరు కానీ నాందేడు కానీ దీనివలన కరోనా ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నది కాబట్టి దాని విషయంలో మేము ఈ గుద్దలపిడి అనేది ఒక విలేజ్లో అందరూ గుమ్మగూడి ఇది నిర్ణయించడమైనది. దీనికోసము కరోనా ఎఫెక్ట్ కాకుండా మాకు విలేజ్కు కాపాడాలనుకొని ఈ గుద్దలపిడి బంద్ చేయబడింది. గ్రామస్తులందరూ మాకు సహకరించి దీనికి అందరూ మనం ఏకగ్రీవంగా అయ్యి దీన్ని బంద్ చేయవలసి పడ్డదన్నట్టు ఈ సంవత్సరము ముంగటి సంవత్సరం ఈ సంవత్సరము మాకు బంద్ చేయాలని